పొలిటికల్ ల్యాబొరేటరీ వాళ్ళు చేసినటువంటి ఎగ్జిట్ పోల్లో అస్సాంలో బీజేపీ 126 స్థానాలు, అంటే టోటల్గా 126 అంటే బీజేపీ 80 నుండి 90 స్థానాలు గెలుచుకుంటుందని, 43 నుంచి 46% ఓట్లు ఎన్డీఏకి వస్తాయని అంచనా వేశారు. అదే సందర్భంలో కాంగ్రెస్ 36 నుంచి 40% ఓట్లతో 31 నుండి 32 సీట్లు గెలుచుకుంటుందని, ఇతరులు 3 నుంచి 4 సీట్లు గెలుచుకుంటారన్నటువంటి అంచనా వేశారు. అదే సందర్భంలో కేరళలో వచ్చేటప్పటికి యూడీఎఫ్ 90 నుంచి 92 సీట్లు గెలుచుకుంటుందని, ఎల్డీఎఫ్ 45 నుంచి 46 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేశారు. ఇతరులు 2 స్థానాలు గెలుచుకుంటారు, అంటే మేబీ బీజేపీ అయ్యి ఉండొచ్చును. అక్కడ 71 కావాలి, అక్కడ ఈజీగా అయిపోతుందని. అదే సందర్భంలో పాండిచ్చేరిలో 30 సీట్లు ఉంటే 16 మ్యాజిక్ ఫిగరు, 18 నుంచి 22 స్థానాలతో ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని, కాంగ్రెస్ 4 నుంచి 6 స్థానాలు గెలుచుకుంటుందని, ఇతరులు 0 నుండి 2 అన్నటువంటిది అంచనా వేశారు. తమిళనాడు వచ్చేటప్పటికి డిఎంకే కూటమే అధికారంలోకి వస్తుంది 135 నుంచి 140 స్థానాలతో, ఏఐఏడిఎంకే 82 నుంచి 85 స్థానాలతో ద్వితీయ స్థానానికి పరిమితం అవుతుంది. టీవీకే 10 నుంచి 14 స్థానాలు గెలుచుకుంటుంది అన్నటువంటి అంచనా వేశారు. బెంగాల్లో వచ్చేటప్పటికి 155 నుంచి 160 స్థానాలతో బీజేపీ, 128 నుంచి 131 స్థానాలతో తృణమూల్ కాంగ్రెస్, ఇతరులు 0 నుంచి 3 స్థానాలు గెలుచుకుంటారని అంచనా వేశారు.